యాక్చువల్లీ తెలుసా వాడు ఒక బర్రెని అంతా చూడు ఒక దాంట్లో కట్టేసి కొట్టంలో కట్టేసి అట్లా నమ్ముతున్నావు డెలివరీ డామినోస్ లో పనిచేసిండు కదా ఇదేంటి బేబీ బేబీ ఇదేంటి చెప్పవా ఇది చీజ్ ఏం చీజ్ तू चीज बड़ी है मस्त मस्त तू चीज बड़ी है मस्त मस्त तू चीज बड़ी है मस्त ఓవన్కి అవసరం లేదు స్టవ్ ఆన్ చేసుకోనికి నూనె పోసి కొత్తిమీర కరివేపాకు వేసి కూర చేద్దాం. ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి నే ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి అంటే నీకు కనిపిస్తలేదు ఈరోజు ఛానల్ ఎందుకు కొడుతున్నావు? ఇప్పుడు ఎన్ని చేస్తున్నావు? రెండా ఒకటా? నేనా రెండు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒకటి చేస్తా. మీరు తిని బతుకుంటే ఇంకోటి చేస్తా. అయిపోయింది నాకు కథం, నాకు ఇష్టం లేదు. వీడియో స్టార్ట్ ఇక్కడ వేసిన అది కూడా వీడియో స్టార్ట్ ఏం చేస్తారు బేబీ? పిజ్జా అని చెప్పి అంటా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఫ్రెండ్స్, నా కొడుకు ఇంట్రో చెప్పినాడు అనమాట. మొన్న వాళ్ళ సిస్టర్తో చేస్తే ఈరోజు వాళ్ళ బ్రదరు పిన్ని నేను వీడియోలో కనిపిస్తాను, నేను రెడీ అవుతాను, నేను మాట్లాడతా అని చెప్పి నార్మల్గా ఉండరా, ఏం కాదు. వేర్ ఈజ్ యువర్ స్పెక్ట్స్? గో గెట్ ద స్పెక్ట్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే ఫ్రెండ్స్, నాకైతే చాలా కష్టంగా ఉంది, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. బట్ స్టిల్ చెయ్యాలి, ఇంట్రో చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పిజ్జా అనమాట. యాక్చువల్లీ వాడు ఒక బర్రెని అంతా చూడు ఒక దాంట్లో కట్టేసి కొట్టంలో కట్టేసి అట్లా నమ్ముతున్నావు. తినేరా మొత్తం తిను బేబీ, క్యాన్సిల్ చేసేవద్దు వ్లాగ్. ఒకసారి వ్లాగ్ వచ్చేసి వ్లాగ్ వచ్చేసి ఎందుకు 5 నిమిషాలు దీనికి. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఫ్రెండ్స్, పిజ్జా మేకింగ్ ఇన్ మై హౌస్ అనమాట. యాక్చువల్లీ రాజు చేస్తా అని చెప్పిండు. ఇదంతా రాజు రెసిపీయే. రాజు 1 అవర్ బ్యాక్ నాకు నేర్పించి మా ఆయన నా కోసం చేయడం ఎందుకు అని తమ్ముడితో చేపిస్తున్నాం అనమాట. సో యాక్చువల్లీ సో ఈరోజు మేము పిజ్జా చేస్తున్నాం, అది వెజ్ పిజ్జా అనమాట. కడుక్కున్నా ఇంకో ఇల్లనే ఇట్లా కడుక్కున్నా. సో ఈరోజు ఏంటి అంటే పిజ్జా ఎందుకు పిజ్జా ఇంట్లో చేస్తే అది హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో అని భయపడకండి. ఈ పిజ్జా రెసిపీ మేము ఏదైతే చూపిస్తున్నామో అది ఎంటైర్ వీడియో వ్లాగ్ మొత్తం చూసి మీరు ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు హ్యాపీగా. ఎందుకు అంటే ట్రై చేయకండి, చెయ్యండి రా నేను. ఎందుకు అంటే ఈయన గత కొన్ని మంత్స్ డెలివరీ బాయ్ డామినోస్ లో పిజ్జా చెఫ్ అనమాట. ఈయన పప్పులా నెయ్యేసి తాలింపు వేసి నా బిడ్డలు వేస్తారు, నా బిడ్డలు వేస్తారు. మరటిపల్లి నాకు తెలిసిన ముస్లామే ఉంది బాబు, నువ్వు యాదమ్మరాజు వాళ్ళ అసిస్టెంట్ కదా. సో నేను ఇక్కడ ఒక క్లిప్ వేస్తా ఫ్రెండ్స్. ఈయన ఒక ప్రొఫెషనల్ పిజ్జా చెఫ్ అనమాట. హైరా రితేష్, నా కోసం డామినోస్ లో పిజ్జా చేస్తున్నావారా? గుడ్ మార్నింగ్. పిజ్జాకి కావాల్సిన పదార్థాలు ఈరోజు చెప్పురా నాన్న, ఏమేమి కావాలి? టమాటా. ఇట్లా ఎందుకు కట్ చేసినా? మంచి కట్ చేయమని చెప్పినా కదా. ఇట్లనే పొడుగుంటే తినేటప్పుడు టేస్ట్ వస్తుంది, దాని ఫ్లేవర్ వస్తుంది కదా. పక్క జర హీరో వచ్చిండు. సికిందరు మోడల్ అనరా. అదే ఈయన చెఫ్ కదరా, డామినోస్ లో పనిచేసిండు కదా.
చేసావు కాదు బ్రో. మీ ఫ్యామిలీలో ఎంతమందికి స్పెక్స్ ఉన్నాయి? నీకెందుకురా ఎంతమందికి అట్లా ఉన్నాయి? వద్దురా. మీ ఫ్యామిలీలో ఎంతమంది దబ్బుకుంటారు? మా ఫ్యామిలీలో కూడా స్పెక్స్ ఉన్నాయి, మాకు కూడా ఉన్నాయి. సో ఓకే ఇప్పుడు మనం జాయిన్ అడుగు. వీళ్ళ అక్కకుంది, ఈయనకుంది, వీళ్ళ మమ్మీకి ఉంది, మీకుంది. థ్యాంక్ యూ బ్రో. పక్కన మాకు కూడా స్పెక్స్ ఉన్నాయి, మేము కూడా పెట్టుకుంటాం. మీరు స్పెక్స్ పెట్టుకుంటాం. పెద్ద యాదవ ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు. సైలెంట్ ఉండండి. సో మనం పిజ్జా చేయకుండా, పిజ్జా డిలే చేయకుండా క్విక్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన మెయిన్ చెఫ్ చెప్తాడు వెంకట్. నువ్వు నన్ను బక్క ఓకే ఇంట్రో ఇయ్యాలంట. చెఫ్ గారు చెప్పారా? నన్ను అడుగు. అరే నువ్వు బక్క ఎప్పుడైతే అడుగు. అరే నువ్వు బక్క ఎప్పుడైతావురా? వెంకట నా నెత్తి మీద ఎంటికలు వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే డో నేను ఈడ కొట్టి పెట్టుకున్నా. ఏంటది డో దీని ఇంగ్లీష్ లో డో అంటారు బ్రో. నీకు ఇంగ్లీష్ రాదు, మా పూర్వానికి వస్తుంది ఇంగ్లీష్. బ్రోను 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 వచ్చిందే పూర్వానికి వస్తుంది, నీకు రాదు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వాళ్ళందరూ అమ్ముతారు. సో ఇది వచ్చేసి మైదా పిండి 15-20 minutes బ్యాకే దీన్ని బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. రెండు చేతులతోని బాగా పిసికి పిసికి పురుగుంది ఎక్కడో కొడుతుంది సీనా. వీళ్ళతోనే వీడియో వేస్తుంటే నాకు ఈ పిజ్జా అయిపోలోపడ నేను వామిటింగ్ చేస్తా అనిపిస్తుంది. ఇది ఎంతసేపు ఉందో ఈ బాడీలో ఒక షేప్ ఇక్కడ పెట్టినట్టుంది. 2 pizzas అనుకుంటున్నాం. సో ఈ కన్సిస్టెన్సీ రావాలి. మీరు ఒక దగ్గరకు వస్తే కెమెరామ్యాన్ ఫోకస్ కరో. ఈ కన్సిస్టెన్సీ రావాలి అన్నమాట. నేను మేకరు ఆక టాకరు. మేకరు టాకరు. టేక్ కేరా అంట. టేక్ కేర్. సో ఇది వచ్చేసి దొడ్డు. సో ఇది వచ్చేసి దొడ్డుపు అనమాట. దొడ్డుపు ఎందుకో ఈయన చెప్తాడు. దొడ్డుపు కాదు బ్రో. ఎందుకు బ్రో చెప్పు బ్రో. ఇట్లా నువ్వు అవుట్ ఆఫ్ కంటెంట్ కంటెంట్ అస్సలు చేస్తలేడు. ఇట్లా 2 చేతులతో పిసికిన గోర్ల చెత్త పడ్డది ఏమేమో చెప్తున్నాడు. బేబీ తినబుద్ధి అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిజ్జా వస్తుంది. మీరు ఎందుకు ఇంత ప్రిపేర్ అయినా నాకు అర్థమైంది. చూపించిన వీడియో యూట్యూబ్ చూసి వాడు ఏం చేస్తున్నాడు మధ్యాహ్నం చూసినప్పుడు ఏం చేస్తున్నావు అంటే పిజ్జా చూస్తున్నా అన్న. పిజ్జా చూస్తున్నా అంటే పిజ్జా చూస్తున్నా. సరే బాయ్ ఫ్రెండ్స్, చేయం పిజ్జా. ఏంట్రా ఇది? సో ఇది వచ్చేసి మఖానీ సాస్ అన్నమాట. ఇది నిజం ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాం ఫ్రెండ్స్. ఏమైంది అంటే ఇది పిజ్జా షాప్కి వెళ్ళి తెచ్చుకున్నారు. షాప్కి వెళ్ళి. ఎందుకంటే ఇది మేము బ్లింకిట్లో జెప్టోలో అన్నిట్లో ట్రై చేసినాం, ఎక్కడ దొరకట్లే. ఇది ఓన్లీ పిజ్జా షాప్స్లోనే ఉంటుంది అనమాట. మఖానీ సాస్ ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ ద పిజ్జా అని చెప్పిండు ఈయన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ తగినంత, నేను ఆల్రెడీ చెప్పినట్టు క్యాప్సికమ్, టమాటో. ఇది వచ్చేసి ఇట్లా చాక్లెట్ లాగా ఉంది ఏంటి అనుకుంటున్నారో, నాకు కూడా తెలియదు ఏంటిదో. చెప్పు. మొజరెల్లా చీజ్. దీని పేరు మొజరెల్లా చీజ్ అన్నమాట. అంటే అది ఈ చీజ్ అన్నమాట. మొజరెల్లా చీజ్ మస్తు ఉంటది. చీజ్ ఓన్లీ మెంట్ ఫర్ పిజ్జా. ఇప్పుడు నువ్వు నార్మల్ చీజ్ వేస్తే వర్కౌట్ అవ్వదా? వర్కౌట్ అని కొంచెం టేస్ట్ రాదు, మనకైతే మంచిగా ఉంటుంది తిన్నీకి. దీని పేరేం పేరు వదినా? మొజరెల్లా చీజ్. అది మొజరెల్లా తీసేది, దాని తర్వాత చీజ్. మళ్ళీ ఎందుకు తింటారు చీజ్ అని అంటారు? వికీఫీల్డ్ బేకింగ్ సోడా. సో ఈ చిల్లీ ఫ్లేక్స్, ఆర్గాన్జా ఫ్లేక్స్ కూడా మేము పిజ్జా షాప్లో నుంచే తెచ్చుకున్నాము. ఎందుకంటే ఇవి ఇంట్లో చేసుకోవచ్చు కానీ టైం పడుతుందని. సో లెట్స్ గెట్ ఇన్ టు ది రెసిపీ. ఎవరు బ్రో మీరు? నాకు తెలియదు బ్రో, నేను వచ్చిన బ్లింకిటా ఆర్డర్. బీపీ రేజెస్ హై రేజ్ చేస్తున్నారు మీరు. వాంటెడ్ గా వెరీ నైస్. ఇది పిండి విసికినాము, ఇది అడిగేం చేసుకున్నాము. ఇదేంటి బేబీ ఇదేంటి చెప్పవా? ఇది చీజ్. ఏం చీజ్? तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त. దీని పేరు చెప్పు. తినే చీజ్. మొజిటో. మొజిటో చీజ్. మొజిటో మొజిల్లా చీజ్. మహజలా చీజ్. ఓవన్కి అవసరం లేదు. మహజలా చీజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోనికి నూనె పోసి కొత్తిమీర కరివేపాకు వేసి కూర వేద్దాం. ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. అవును బేబీ, ఇది స్టవ్ ఎందుకు ఆన్ చేస్తారు? పిజ్జాని బేక్ చేయడానికి వేస్తారు. నువ్వు ఓవెన్ కొనమంటే కొంటలేవు కదా, క్యాన్సర్ వస్తుంది అది వస్తుందని. సో పిజ్జాని బేక్ చేయడానికి స్టవ్ మీద పెడతాము. ఇవన్నీ కూర స్టవ్ ఆన్ చేస్తారు.
ఇప్పుడే వేయరు, దానికి ప్రాసెస్ ఉంటుంది. సారీ బ్రో, నాకు కిచెన్ ఈజ్ ఆల్ యోర్స్ బ్రో. నువ్వు పెద్ద చెఫ్ కదా. అన్నా నువ్వు వదినని కొడుతున్నావు అన్న, నన్ను కొడితే వదినకు తాకుతుంది, నీకు తెలుసా? ఎదవ ఎట్టకారాలు వద్దు. ఈ బండ మీద ఎందుకు చేస్తున్నావురా? మళ్ళీ ఇంకేం చేస్తావు? ఏం కాదు, ఈ బండ కడిగిర్రా? కడిగినా నేను కడిగినా. ఈ బండ సో ఇట్లా వేసి ఎన్ని పిజ్జాస్ వస్తున్నాయి ఇప్పుడు ఇందులో? 2 వస్తాయి. పిజ్జా వస్తుందని చెప్పినావు కదరా. అది ఇప్పుడే వస్తుందా? తిరుమల తీసుకోండి. రుమాలి రోటీ బ్రో అది కాదు, పిజ్జా. మన దగ్గర చిన్న కడాయి ఉంది కదా, చిన్నగా వేసుకోవాలి. స్మాల్ పిజ్జానా? ఓకే. ఇది చేయడంలో అయితే వాడు పర్ఫెక్ట్. అందుకే నల్ల నల్ల కనబడుతున్నాడు. ఇది చేయడంలో అయితే వాడు పర్ఫెక్ట్. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు. ఏం చేస్తున్నారా నెక్స్ట్? నాకు చెప్పురా కొంచెం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది ఉంది కదా, ఇట్లాంటి గిన్నె మీ ఇంట్లో ఉంటే తీసుకొని మీరు ఉండడం వల్ల నాకు నేను కెమెరా కనిపించట్లే, అటు పోతున్నా ఇటు పోతున్నా, కెమెరాలు అయితే నేను కనిపిస్తలేను. అరే కొంచెం ఆగురా, నా ఛానల్ రా ఇది. బేసిక్ గా ఇది మా రైస్ కుక్కర్ లో వచ్చిన ప్లేట్ అన్నమాట, అందరికి తెలుసు కదా. సో దీని సైజ్ పిజ్జాస్ చేద్దామని. అక్కడ ఏముంటాయినా పిజ్జా స్టోర్ లో ఏముంటాయి? స్క్రీన్స్ ఉంటాయి. స్క్రీన్స్ ఉంటాయి, టీవీ స్క్రీన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఏం చేస్తాడు చేయండి. ఆయిల్ వేస్తున్నావా? అరే అయ్యొచ్చారా? ఇట్లా ఇంకో దానికి ఇంకో ఇది రాయొద్దు, దానికి రాయి. పెన్ లేదురా. రాయన్నా రాయి కొట్టుకో. ఇదేదో దీని మీద నీట్గా చిన్న పీస్. అరే ఇది రౌండ్ గానే రాలేదు. రౌండ్ వస్తుంది, నువ్వు టెన్షన్ పడకూడదు. అదే పోనా, నువ్వు చెయ్యి, నువ్వు పప్పు చేస్తావా? పప్పు నా కొడుకు వీడు, నా కొడుకు. నీకు ఇంత పెద్ద కొడుకున్నా? నాకు క్యూటీ అనే బిడ్డ ఉంది, శామ్ అన్మోల్ అనే కొడుకున్నాడు, అందరు ఉన్నారు. వాళ్ళని కూడా ఫ్యూచర్ లో నేను చూపిస్తా ఛానల్లో. ఇప్పుడు ఇట్లా కొట్టుకున్నాక మనం ఫోక్ తీసుకోవాలి. ఫోక్ తీసుకొని అట్లనే వస్తుంది, నీకు తెలియదు, నువ్వు చూడు. నాకెందుకో ఫ్లాప్ అవుతుంది. ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా చిన్న ఇట్లా హోల్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి పిజ్జా బెలూన్లు రాదు, బుగ్గలు రావు. ఇట్లా పెట్టుకోవాలి. బెలూన్స్ కావాలి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ముజిట కాదు, నీ పేరు మర్చిపోయాను నేను. మకాని ఒక్క మాట, నువ్వు దాంట్లో పని చేస్తావు, నీకు తెలియదు ఏమేమి ఇంగ్రీడియంట్స్. నేను పని చేయ బేబీ, మానేస్తాను. ఈ ఛానల్ లో నేను కూడా ఉన్నా బేబీ. ఈ ఛానల్ లో అంటే నేను కనిపిస్తలేను ఈరోజు ఛానల్. ఎందుకు కొడుతున్నావు అన్నా? నువ్వు కొట్టుడు అలవాటు అయిందా నీకు? సైకో అయిపోతున్నావు నువ్వు. నేను వేస్తా, నాకు ఏమైనా చెప్పురా, వేస్తా నా చేతులు కూడా. అరే కెమెరా కనిపిస్తలేదురా. అరే నువ్వు వీడనే నించోవా? నువ్వు చెప్పు, నేను చేస్తాను. ఇది ఒక్కటి నేను చేస్తా. ఓకే, ఒక పిజ్జా నువ్వు చేయి, ఒక పిజ్జా నేను చేస్తా. ఇది ఉందా? ఇదే వేసుకో మధ్య మంచిగా వేసుకొని ఈడ పట్టుకొని మంచిగా ఇట్లా రుద్దును ఇట్లా మంచిగా. అరే ఈడు దాకా ఎందుకు అంటించుకున్నావురా? ఇట్లా అంటించుకోవాలా? మాస్టర్స్ అట్లనే ఉంటారు. మాస్టర్స్ తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. బేబీ వద్దు బేబీ, పిజ్జా ఖరాబ్ అయితే కొట్టకు బేబీ ప్లీజ్. ముందే మనం తినాలి. ఇవి వీడియో చేస్తున్నందుకనే లాస్ట్ కి నేను టేస్ట్ చేస్తేనే సబ్స్క్రైబర్స్ నమ్మి వాళ్ళ ఇంట్లో వేసుకుంటారు. ఫ్రెండ్స్ చూడండి వీడియో ఎండ్ వరకు, బాగుందో లేదో నిజంగా చెప్తా. వేసినాక ఈ బార్డర్స్ ఉందా, ఈ బార్డర్స్ లకి కొంచెం లైట్ ఆయిల్ పెట్టుకున్నారు అనుకో, అది ఏమంటే బ్రౌన్ కలర్ అవుతుంది, తిన్నీకి బాగుంటది. ఏందో ఏమో వీడు ఏం చేస్తున్నాడో, ఫ్లాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అన్నా సినిమా సలా సినిమాలో వేసినా ఏమైంది? తీసేసారు. చెప్పు, ఏ క్యారెక్టర్ చేసినావు? పిజ్జా కోసం మాట్లాడండి. ఇదేంటిది మర్చిపోయినా. మఖానీ సాస్ వేసిన తర్వాత బార్డర్స్ ఏదైతుందో బార్డర్స్ ఆయిల్ అప్లై చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. ఏమొద్దు, మాకు తెలిసి ఏమేయాలి. నువ్వు ఉట్టి నెక్స్ట్ చీజ్ వేద్దాం మనం. దీని మీద చీజ్ వేయాలి. ఇగో చీజ్ ఇదే కదా, ఇది ఓపెన్ చేయాలి. దీంతో వేసుకుందాం, దాన్ని ఓపెన్ చేయాలి. దీని మీద మనం చీజ్ వేసుకుందాం నీట్గా.
అవునరా చీజ్ ఎక్కువైపోతుంది. ఏం ఎక్కువైతే సన్న ఉంది అది, నీకు అట్లా అనిపిస్తుంది అంతే. ఎప్పుడు నీట్గా టాపింగ్స్ పెట్టుకున్నాం మంచిగా. నేను టాపింగ్స్ పెడతాను. ఇవే ఇవి ఇంకా చిన్నగా ఉంటే బాగుంటుంది కదరా. లేదు పెద్దగా ఉన్నారు. ఇప్పుడు ఎన్ని చేస్తున్నావు? 2 1 నేనా 2 ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒకటి చేస్తా. మీరు తిని బతుకుంటే ఇంకోటి చేస్తా. అయిపోయింది నాకు కథం, నాకు ఇష్టం లేదు. అంటే ప్లాన్ చేస్తున్నా. భయా నువ్వేంది భయా, వీడు వేసే పెద్ద నాకు అర్థమైపోయింది పిజ్జా మేకింగ్. ఇప్పుడు మధ్యలో ఒకటి పెడదాం రా, కార్న్ వేద్దాం. కార్న్ ఇంకో మంచిగా మొత్తం మీద నాకు కార్న్ ఈడ మధ్యలో ఈడ కాడికి. కానీ టాపింగ్ మీద టాపింగ్ ఉండొద్దు. బేబీ వచ్చు బేబీ, నాకు ఆగుతావు అన్న. ఎందుకన్నా ప్రతిసారి డిస్కరేజ్ చేస్తావు నువ్వు? ప్రొఫెషనల్స్ మీరు. మీ అక్క పెద్ద ప్రొఫెషనల్ కుక్కర్స్. నువ్వు చేయ మళ్ళా. నాకెందుకురా, నాకు రాను, నేను ఇన్వాల్వ్ కాను అసలు. నీకు చాయ్ పెట్టుకుని యాక్టింగ్ లో ఎందుకు ఇన్వాల్వ్ అయినా? ఓహో ఏమన్నా ఏం లేదు బేబీ. నువ్వు ఇచ్చిన లీనియన్స్ వానికి. నేను దేంట్లో ఇన్వాల్వ్ కానంటే నువ్వు యాక్టింగ్ ఎందుకు ఇన్వాల్వ్ అయినావు. పెద్ద మాట ఇది పెద్ద పెద్ద మాట. నొస్తుందా మరి? కొడితే నవ్వదా చెప్పు. నువ్వు ఇప్పుడు కొడుతున్నావు, నేను కంప్లైంట్ ఇస్తాను. ఇట్లా నా ఛానల్లో మంచి ఒక ప్రొఫెషనల్ గా చిన్నపాటి పిజ్జా చేస్తామని మేము టాపింగ్స్ చేస్తున్నాం. నీట్గా ఇంకా కార్న్ ఉంది. చెప్పు జాయ్, నీకు ఎట్లా అనిపిస్తుంది ఛానల్లో? పిన్ని ఛానల్లో కనిపించడం బాగుంది. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు? ఫుడ్ నెక్స్ట్ నువ్వేం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నావు? గిఫ్ట్ అంటే నీకు ఎంత ఇష్టం? 1000 ఇష్టమా? గిఫ్ట్ కోసం ఏమైనా చెప్పు. అంటే 1000 రూపీస్ ఇస్తే ఇష్టం, లేకపోతే ఇష్టం లేదు అంతేనా? గబ్బోడా. గిఫ్ట్ కోసం ఏమైనా చెప్పు. మంచిగా చూసుకుంటా అంటే గిఫ్ట్ చెల్లమ్మ కోసం చెప్పు. ఏమన్నా మాట్లాడాలి జాయ్, చెప్పు. కడాయి తీసుకొని దొడ్డుపేర్రి. దొడ్డుప్పు ఎందుకంటే మట్టి కూడా వేస్తారు కదా. మట్టి కూడా వేస్తారు, కానీ నువ్వు దొడ్డుప్పు పడేస్తావు కదా ఇప్పుడు. అందుకే దొడ్డుప్పు వేసి ఇది పెట్టుకోర్రి. ఇట్లా బయట కొనుక్కొని ఇట్లా పెట్టుకొని దీని మీద పిజ్జా పెట్టుర్రి. అవెన్ లేకపోతే ఇట్లా, అవెన్ ఉంటే ఇప్పుడు ఇది డైరెక్ట్ తీసుకుపోయి అవెన్ లో పెట్టేసేయాలి. బాడీని తీసుకొని పర్మిషన్ టు బై అవెన్. వద్దు అవెన్ లో ఫుడ్ తినొద్దు అంటాడు, ఏదో పిచ్చివేళ. అవెన్ లేని వాళ్ళు ఇట్లాంటి ఒక స్టాండ్ని ఇట్లా పెట్టుకొని ప్లేస్ చేసుకొని, ఇది ఏదైతే ఉందో మా ఇంట్లో మేము చిన్న పిజ్జా చేసుకుంటున్నాం. ఎందుకు అంటే ఆ స్క్రీన్ ఏదైతే వీడు చెప్పినాడో పిజ్జా స్టోర్లో ఉండే లార్జ్, స్మాల్, మీడియం, మాకు ఉన్నంతలో మేము చేసినాం. స్మాల్ పిజ్జా అనుకోండి. సో టాపింగ్స్ అంతే అయిపోయినాక ఇట్లా పెట్టేసుకోవాలి. చూడనీకి కొంచెం కలర్ఫుల్ ఉంది కదా. మేము నాన్ వెజ్ ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ వీ వాంట్ టు గో విత్ వెజ్, అందుకే పోతున్నాం. నాన్ వెజ్ ఏనికి రాదు కాబట్టి ఇది ప్లేస్ లో నాన్ వెజ్ టాపింగ్స్ వేసుకోవడమే అంతే. సో రండి ఫ్రెండ్స్, ఇలా వేసి ఓకే. ఉప్పు చిన్నగా పెట్టాలా పెద్దగా పెట్టాలా? ఉప్పు ఉడికి నీళ్ళైపోతే ఉప్పు ఉడకదు ఎప్పటికి. అవును, ఉప్పు కరిగి వాటర్ అయితే ఉప్పు కరగదమ్మా. ఎందుకు కరగదు? ఉప్పు అలాగే నీళ్ళకే వస్తుంది కదా. మరి వీడియోలో ఈ ఉప్పు సముద్రంలోకి నువ్వు యూట్యూబ్ లో చూసిన వీడియోలో ఉప్పు లేదారా? నేను ఎందుకు చూసిన యూట్యూబ్ లో? మరి ఉప్పు ఎందుకు వేస్తున్నావురా? ఉట్టి అని వీడియోలో అంట. ఇలా మూత పెడదాం మనం. పెద్ద పెట్టాలా చిన్నగా పెట్టాలా? ఇలా ఏమో నాకు కూడా తెలియదు. ఏందిరా పొయ్యి మీద స్టవ్ మీద తెలియదు, మెషిన్స్ లో చేయడం వచ్చు. టైమింగ్ పెట్టేస్తాడు. ఒక గంట ఇట్లనే పెడితే మాడిపోతుంది. దాని తర్వాత తిందాం. ఒక 10 నిమిషాలు. సో ఇప్పుడు ఇది కుక్ అయ్యాక విల్ గెట్ బ్యాక్ అగైన్. A little longer than a few minutes later. ఇది చూడు ఎట్లయినా అవుట్పుట్ చూడు. చెక్ చేస్తున్నాం అయ్యిందా లేదా, అయ్యిందా లేదా. పిజ్జా కాలే కర్రీ అయింది కదా. ఇది ఆఫ్ చేయరా? ఏం కర్రీ? పన్నీర్ కర్రీయా?
సో ఫ్రెండ్స్ ఏదో గ్లిచ్ వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట, మైక్స్ ప్రాబ్లం అనుకోండి. పిజ్జా అయితే అయిపోయింది. సో మా దగ్గర ఎగ్జాక్ట్ పిజ్జా స్టోర్లో ఉండే కట్టర్ లేక మా దగ్గర ఉన్న వాటితో తంతనాలు పడుతున్నాం అనమాట. సో నైఫ్తోని, అన్నం గంటతోటి, ఆమ్లెట్ గంటతోటి ఏదో కట్టలు పడి ఫైనల్గా అయితే కట్ చేస్తున్నాము. అయితే రాజుని ఖరాబ్ చేయకు, రౌండ్ మిస్ అవుతుందని చెప్పి అదే చెప్తున్నా ఇక్కడ. సో కష్టపడి ఫైనల్గా అయితే పిజ్జాస్ ఆ బోర్డ్ నుంచి తీసి ప్లేట్లో పెట్టి నేను కట్ చేస్తాను ఇక్కడ గొడవ పెట్టుకుంటున్నాం. మధ్యలో రితేష్ కట్ చేస్తున్నాడు. నేను ఏంటంటే రితేష్ కట్ చేస్తే వాడు ఎక్స్పీరియన్స్ కదా, కొంచెం బాగా కట్ చేస్తాడని. సో ఇది చూసినారా, గర్జకాయ చేస్తాం చూడు, దాంతో లాస్ట్ మాది అదే మా పిజ్జా కట్టర్ అయిందనమాట. సో పిజ్జా కట్ చేసినాము. సో చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో ఫ్లేక్స్ అన్నీ పైన టాపింగ్ చేసేసి చూడడానికి పిజ్జా అయితే ఎంత బాగుంది కదా, పిజ్జా స్టోర్లో వచ్చినట్టే. హోమ్ మేడ్ పిజ్జా, ఏ జంక్ ఉండకుండా, ఏ ఎక్స్ట్రా సాసెస్ లేకుండా మంచి మన చేతులతో మనం చేసుకొని తింటే ఆనందమే వేరు కదా. సో ఇట్స్ నౌ టేస్టింగ్ టైం అనమాట. నేనైతే టేస్ట్ చేద్దామని చెప్పి, రాజు కూడా రెడీగా ఉన్నాడు. కొంచెం ఆగు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి రాజుతో ఫైట్ చేస్తున్నా, తినేసినాడు ఇక్కడ. నేను, జాయ్, రితేష్, రాజు, జాస్మిన్ అందరము ఇక్కడ తిన్నాం అనమాట. వెంకట్ కూడా. ట్రస్ట్ మీ గైస్, ఎంత యమ్మీ ఉందంటే పిజ్జా అయితే, అసలు వీడు ఇంత బాగా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలే. ట్రై అయితే స్టార్ట్ అయితే చేసినాం, బట్ ఎక్కడనో కొంచెం భయం ఉండే ఫ్లాప్ అవుతుంది అని. అదే నేను ఇక్కడ చెప్తున్నా, చాలా చాలా బాగుంది. ఇక్కడ మా అక్క వాళ్ళ బాబు జాయ్ గడు ఎండ్ చెప్తా అన్నాడు, ఎండ్ నోట్, బట్ డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ వాయిస్ రాలేదు. సో అందుకే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టెల్లా రాజ్ 777. ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.